కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య మరొక కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశం ఇరు పక్షాల మధ్య మూడవ విడత చర్చలకు వేదిక కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లను కాక్రోచ్ జనతా పార్టీ ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సీజేపీ స్పష్టం చేసింది. ఈ అంశంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. మరొకవైపు సీజేపీ ప్రతిపాదించిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని నేటి సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ చర్చల ఫలితం ఎలా ఉండబోతోందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య జరుగుతున్న ఈ మూడవ విడత చర్చలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఉత్కంఠగా మారింది. కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య మరొక కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశం ఇరు పక్షాల మధ్య మూడవ విడత చర్చలకు వేదిక కానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లను కాక్రోచ్ జనతా పార్టీ ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ అంశంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పింది. మరొకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపాదించిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని నేటి సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ చర్చల ఫలితం ఎలా ఉండబోతోందనేది అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య జరగనున్న ఈ మూడవ విడత చర్చలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్గా ఈ మూడవ విడత చర్చలకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున జేపీ నడ్డా అదేవిధంగా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. ఆల్రెడీ 2 దఫాలు సమావేశమైనా కూడా ఈ నిరసనలు ఆగలేదు. ఇంకా సీజేపీ ఉధృతంగానే ఈ నిరసనలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో సీజేపీ వెనక్కి తగ్గట్లేదు. అందులో 2 డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అంగీకారంగా ఉన్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి విద్యాశాఖ మంత్రి విషయంలో మాత్రం కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి అంశం. కానీ ఆ విషయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా పట్టుబడుతుంది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ మీద రాజీనామా చేసి అతని మీద చర్యలు తీసుకుంటేనే మేము ఈ నిరసనలు నిలుపుదల చేస్తాం, లేకుంటే దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ బలంగా చెప్తోంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వారికి ఈ అంశం కొంత తలనొప్పిగానే మారిందనే చెప్పాలి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి తగ్గట్లేదు ఈ విషయంలో. కానీ కేంద్రం మాత్రం ఈ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో అంటే ఒక నిర్ణయం తెలపకుండానే ఏదైతే 20 మంది విద్యార్థులు చనిపోయి ఉన్నారో నీట్ పేపర్ లీక్ వల్ల వారికి ఒక్కొక్కరికి ₹1 ఆర్థిక సహాయం అంటే అందించడంతో పాటుగానే అదేవిధంగా ఈ ఏదైతే నిరసనలో 2 రోజుల నుంచి 6 రోజుల నుంచి చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుందో ఆ విద్యార్థుల మీద నమోదైనటువంటి కేసులన్నీ కూడా తొలగించాలని చెప్తోంది. అయితే కేసులు తొలగించేందుకు ఆ విద్యార్థుల ఆత్మహత్యల మీద ఈ నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం వెనక్కి కేంద్ర ప్రభుత్వం తగ్గట్లేదు, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ తగ్గట్లేదు. ఇవాళ మధ్యాహ్నం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దఫా క్లారిటీ రాకపోతే రేపు ఆదివారం కావడంతో మరింత ఉధృతంగా నిరసనలు తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ నిరసనల కార్యక్రమానికి కేంద్రం ఇవాళనే చెక్ పడుతుందా, లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ తగ్గకుండానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారని మాత్రం ఈ సమావేశం తర్వాత చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.